బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న పలు కీలక ఐటీ నైపుణ్య అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. లోకేష్ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో చేపట్టనున్న నైపుణ్య గణన కోసం ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ఇప్పటికే మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించామని, ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఈ బృహత్ కార్యక్రమానికి కేంద్రం సహాయం అందించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు కేంద్రం అండగా నిలవాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని మెయిట్వై స్టార్టప్ హబ్ ద్వారా మద్దతు అందించాలని కోరారు. ఇదే హబ్లో యానిమేషన్, ఏఆర్, వీఆర్ వంటి అత్యాధునిక టెక్నాలజీస్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కూడా సహకరించాలని విన్నవించారు. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా రాష్ట్రంలో ఏఐ విస్తరణను వేగవంతం చేసేందుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. ఈ భేటీలో లోకేష్ వెంట కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, నారా లోకేష్ ఢిల్లీ కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఎటువంటి అంశాలను చర్చించారు? ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి ఏపీ మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని అంశాలపై కూడా వారు చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలపైన ఇటు కొద్దిసేపు క్రితమే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా నారా లోకేష్ భేటీ అయ్యారు. ఇటు నైపుణ్య రంగానికి సంబంధించినటువంటి సహకారం కూడా అందించాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రిని నారా లోకేష్ కూడా కోరినటువంటి పరిస్థితి నెలకొంది. దానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా వారు సానుకూలంగానే స్పందించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు ఆ పోర్టల్ సంబంధించి అంటే ఏదైతే ఏఐ టెక్నాలజీతో రూపొందించినటువంటి ఆ పోర్టల్ గురించి కూడా ఇటు అశ్విని వైష్ణవ్కి నారా లోకేష్ వారికి వివరించి చెప్పడం జరిగింది. ఆ వివరించినటువంటి అంశాలు కావచ్చు, ఇటీవలే నారా లోకేష్ విదేశీ పర్యటన చేపట్టిన తర్వాతనే ఈ రోజు ఈ యొక్క కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి నైపుణ్య గణనకు చెందినటువంటి కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకారం కూడా అందించాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని లోకేష్ కూడా కోరడం జరిగింది. దాన్ని కూడా వారు సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు పరిస్థితుల్లో వచ్చే నెలలో ఇటు ఏపీ ఆ పర్యటన ఉంటుంది కాబట్టి ఆ పర్యటనలో కొన్ని ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన కూడా చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఇటు రాష్ట్రంలో యువతో పాటు యువతకు ప్రోత్సహించేటువంటి విధంగా కావచ్చు, దాంతోపాటు ఆ పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి విషయాలు, దాంతోపాటు ఇంకా పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పలువురు కేంద్ర మంత్రులతో కూడా నారా లోకేష్ భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఢిల్లీ పర్యటనటువంటి లోకేష్ మాత్రం ఇద్దరు కేంద్ర మంత్రితో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన వారు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. నవీన్, నైపుణ్యం పోర్టల్ను ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించారు ఇక్కడ. మరి దీనికి సంబంధించి కేంద్ర సహాయం ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటికే ఇటు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు మేటివై స్టార్టప్ హబ్ మద్దతుగా నిలవాలని చెప్పేసి కూడా వారికి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. దాంతోపాటు రతన్ టాటా ఇన్ఫర్మేషన్ హబ్లో మాత్రం ఏబిజిసితో పాటు ఇటు వేఎక్స్ ఫ్రేమ్వర్క్ కింద కొన్ని ఇన్నోవేటివ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఏర్పాటుకు చేసేందుకు వారు ఖచ్చితంగా సహకారం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర మంత్రిని కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇండియా మొత్తం పూర్తి స్థాయిలో ఏ టెక్నాలజీ తోటి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మేము సహకరిస్తాము. ఈ మిషన్ కింద కూడా రాష్ట్రంలో ఏఐ విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వానికి కూడా మేము మద్దతు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఇటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటు
నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క భేటీలో మాత్రం నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని కూడా వీరు కూడా ఈ భేటీలో కూడా పాల్గొనడం జరిగింది. ఎస్ నవీన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ యువ పారిశ్రామికవేత్తలకు ఎంత మేరగా అండగా నిలుస్తుంది అంటారు? అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికే అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో యువత వైపు పూర్తి స్థాయిలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వారికి సహకారం అందించేందుకు దిశ కూడా ముందుకు కూడా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ యువతకు సంబంధించినటువంటి విషయాలపై వారికి కావాల్సినటువంటి ఆ క్రీడాకారులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇటు పెట్టుబడులకు అంటే వారికి యువత ప్రోత్సహించేటువంటి విధంగా కొన్ని స్టాల్స్ తో పాటు కొన్ని జిల్లాలలో కూడా యువతను ఎంకరేజ్ చేసేటువంటి దిశ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా ఎక్కువగా పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించేటువంటి విధంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూడా ముందుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి యువత పైనే ఒకవైపు కూటమి ప్రభుత్వం కూడా వారు పూర్తి స్థాయిలో ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు లోకేష్ ఢిల్లీ పర్యటనలో మాత్రం ఇద్దరు కేంద్ర మంత్రులు ఇప్పటివరకు వారితో భేటీ అయ్యారు. రేపు ఈ రోజు సాయంత్రం 7:30కి మరో అమిత్ షాతో పాటు మిగతా కొంతమంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్, రాష్ట్రంలో ఏఐ విస్తరణ కోసం కేంద్రం ఎలా మద్దతు ఇవ్వనుందంటారు? కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించేటువంటి దిశ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాలు అంటే కూటమి ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కూటమి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మాత్రం కేంద్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, వారికి కావాల్సినటువంటి పెట్టుబడులు కావచ్చు, కేంద్రం నుంచి కావాల్సినటువంటి నిధులపై కూడా పూర్తి స్థాయిలో వారు సహకారం అందించే దిశ కూడా వారు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి కొన్ని నిధులకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఇటు పలువురు కేంద్ర మంత్రులునే ఇటు లోకేష్ వారితో భేటీ అయ్యి ఈ నిధులకు సంబంధించిన విషయాలపైనే వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటికి కావాల్సినటువంటి నిధులు కూడా ఎక్కువగా కావాలి. దానికి సంబంధించినటువంటి నిధులు విడుదలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వారు చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ నవీన్.